అమ్మా నమస్తే, మీ పేరు? నా పేరు బడుగు రత్న కవిత అండి. ఈసారి ఎలక్షన్స్లలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు ఒక మహిళగా? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకండి? మాకు అన్ని పథకాలు అందుతున్నాయండి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? 40 సంవత్సరాల వాళ్ళకి అమౌంట్ పడుతుందండి, అమ్మఒడి పడుతుంది, ఇళ్ళకి స్కీమ్ ఇస్తున్నారు, పెన్షన్ అంతా రెగ్యులర్గా వస్తుందండి. ఇప్పుడు రైతు భరోసా అయిపోతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వస్తే ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నారు కదా, ఆయన కోటేస్తారా మరి ఇప్పుడు? అది లాస్ట్ టైం తన్నే చూసాం కదండి, ఇప్పుడు అవ్వలేదు కదా. అదే ఇప్పుడు జగన్ గారు చేసిన సంక్షేమ పథకాలు బాగున్నాయా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు బాగున్నాయా, ఎవరి ప్రభుత్వం బాగుంది? జగన్ గారిదే బాగుందండి. ఎందుకని అంటే ఏం చెప్తారు? చెప్తున్నాం కదండి, పథకాలు అన్నా వస్తున్నాయి అని చెప్పేసి. రైతు భరోసా ఇస్తున్నారు, ఈ వెహికల్ ఉన్న వాళ్ళకి అమౌంట్ పడుతుంది. స్కూల్లో ఇప్పుడు మీ పిల్లలు చదువుకునే స్కూళ్ళలో అప్పటికి ఇప్పటికి తేడా ఏం గమనించారు? తేడా ఉందండి. నీట్నెస్లో తేడా ఉంది. ఈ అమ్మఒడి పడుతుంది, యూనిఫామ్ అదంతా రెగ్యులర్గా బాగుంటుంది. మనిషి పొజిషన్ కూడా బాగుంది ఇప్పుడు పిల్లలకి అప్పుడు మీద బాగానే ఉందండి. నమస్తే అండి, మీ పేరు? కాంట్రా చిన్నమ్మాళ్ళు. జగన్ గారి పరిపాలన ఎట్లా ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎట్లా ఉంది, ఇద్దరిట్లో ఎవరు మెరుగు అంటారు? జగన్ గారే. జగన్ గారు. ఎందుకనండి? అంటే వింటున్నాం ప్రజెంట్. మేమైతే రీసెంట్గా 2 years బ్యాకే వచ్చాము. అన్ని పథకాలు పెట్టారు, ఇంకా అవి అమలు అవుతే బాగుంటుందని, చేతికి వస్తే హ్యాపీ. ఈ పథకాలు అయితే బాగున్నాయి, బాగుంది, పేదవాళ్ళకి ఉపయోగపడుతుంది, బాగుంది, అన్నీ బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి జగన్ గారి ప్రభుత్వం తేడా ఏం గమనించారు మీరు? చంద్రబాబు అంటే అంతా మేము వేరే స్టేట్లో ఉన్నాము. ఇప్పుడు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత బాగుంది. వింటంటే ఎంత బాగుంది. అది అమలు చేతికి వస్తే ఇంకా హ్యాపీ అనమాట. పథకాలు బాగున్నాయి కానీ ఇంకా చేతికి వస్తే కూడా బాగుంటుంది, ఇంకా హ్యాపీ. అది మొత్తానికి మీకు జగన్ గారి పరిపాలన బాగుంది. అమ్మ నమస్తే, మీ పేరు? విజయ్ కుమారి. ఈసారి ఎన్నికలలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకమ్మా ఆలోచించకుండా టక్కిమని చెప్పారు? మాకంతే ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇస్తున్నాడు. మాకు ఇల్లు కట్ట మీద ఇల్లు తీసేస్తే ఇల్లు ఇచ్చాడు. వాటికి జగన్ అన్న ఇంటి ఎదురుగా ఉన్న ఇల్లు తీసేసారా మీకు? మాకు ఇచ్చాడు. కట్టుకోవటానికి ఇంటికి ఎలివేషన్ కూడా ఇప్పించాడు. మళ్ళీ అక్కడ 1,80,000 డబ్బులు ఇప్పించాడు. అయితే అందా మీకు? మధ్యలో ఎవరైనా తిన్నారా లేకుంటే మీకు డైరెక్ట్గా వచ్చాయి? డైరెక్ట్గా వస్తున్నాయి. ఏది విడతలుగా వస్తున్నాయి. ఏంటంటే సిమెంట్ ద్వారా కానీ రాడ్ ద్వారా కానీ అలా వస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను ఇంతకన్నా ఎక్కువ మేలు చేస్తాను మీకు ఇంకా మాటలే ఆయన చేసేది ఏమి లేదు అసలు. అంతే అంటారు? ముందు చెప్పాడు, ఆయన చేశాడా? ఫస్ట్ చెప్పి ఒకటన్నా చేస్తే ఆయన ఇస్తాడు చేస్తాడని ఒక నమ్మకం అనేది ఉంటుంది. ఆయన ఈయనప్పుడు ఇంకేం చేస్తాం? అంటే ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం నేను రావాలని చెప్పేసి ఆయన పిల్లల భవిష్యత్తులో ఏం చేయాలి? అసలు మాకు తక్కువ క్యాస్ట్ వాళ్ళని తీసి పక్కన పెట్టాడు. ఎవరు? చంద్రబాబు గారు. అట్లాంటి మళ్ళీ మనమే నమ్ముతాం? ఒకసారి తీసి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి నమ్ముతామా? నమ్మగలుగుతామా? చేస్తాను ఇంకా చేస్తాను. ఆయన ఒకళ్ళకి వేసాడు డబ్బులు, నేను ముగ్గురికి వేస్తానంటే, ఎంతమంది అంటే అంతమందికి వేస్తానంటే, ఇప్పుడు ఆయన ఒకళ్ళకి వేసిందే అప్పులు చేసేసాడు, దేశాన్ని నమ్మేశాడు అంటున్నాడు. ఈయన ముగ్గురికి వేసి ఇంకెవరు నమ్ముతాడు చెప్పు? ఇప్పుడు ఆయన దేశాన్ని నమ్మేశాడు ఒక్కొక్కళ్ళకి వేసి, మరి వీళ్ళు ముగ్గురికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? అదే అంటే అప్పుడు టీడీపీ పార్టీ జనాల్ని సోమరిపోతులు చేస్తుంది, పథకాలు ఇచ్చి అన్నది జగన్ పార్టీ టీడీపీ వాళ్ళు అన్నారు. మరి ఆయన మరి ముగ్గురికి ఇచ్చి పథకాలు ఇచ్చి ఆయన ఎంతమంది సోమరిపోతులు చేస్తాడు? మరి ఆయన అదే ఇస్తానంటున్నాడుగా, మరి ఆయన దాంట్లో సోమరిపోతులు ఎవరా? అంటే నిజంగా ఇప్పుడు పేదవాళ్ళకి ఉపయోగపడుతుందా లేకుంటే పేదవాళ్ళు సోమరిపోతులు? పేదవాళ్ళకి ఉపయోగపడుతుందండి. తీసుకుంటున్నారు, తిడుతున్నారు, ఏం చేస్తా? అదే నేను చెప్పేది ఏం లేదు కానీ, దేవుడు ఎలా పెడితే అలా ఎవరిని పెడితే ఆయన నిర్ణయం ఎవరి మీద ఉంటుందో వాళ్ళే గెలుస్తారు. నేను చెబుతున్నాను కదా, మనం ఇంకొకళ్ళు చెప్పింది నేను చెప్పింది వాళ్ళు చెప్పింది ఇంకోళ్ళు చెప్పింది కాదు. దేవుని నిర్ణయంలో ఎవరైతే ఉంటారో ప్రజా పరిపాలనలో ఇప్పుడు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళే గెలుస్తారు కదా ప్రస్తుతానికి అయితే. ఇప్పుడు మీ మనసులో ఎవరు ఉన్నారు అట్లా? మా మనసులో జగనే ఉన్నాడయ్యా. ఇంత మీరు జగన్ గారిని ఇష్టపడడానికి కారణం ఏంటి? ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, నేను వస్తే ఇంకా జగన్ కన్నా ఎక్కువ చేస్తాను, జగన్ ఏం చేయలేదు ప్రజలకు అంటున్నారు, మీరు ఏది నమ్ముతారు? నేను జగన్ చేసిందే నమ్ముతా.
నేను జగన్ చేసిన ఎందుకంటే ఆయన ఎవరినైనా సరే పేదోళ్ళనైనా దగ్గరికి తీసుకొని తల మీద చెయ్యేసి మర్యాదగా మాట్లాడతాడు. ఈయన అక్కడ దాకా ఎందుకు ఎన్ని సంవత్సరాలతో కాదు, మొన్న భోగి మంటలప్పుడు ఇప్పుడు పేదోడు దగ్గరకు వస్తే చెంప మీద పెట్టి కొట్టాడు. నేను ఫోన్లో చూసాను, చంద్రబాబు ఫోన్లో చూసాను నేను. మరి పేదోళ్ళు అంటే అంత అంటరాంతనంగా అంత కఠినంగా ఉంటే మరి పేదోళ్ళు ఎట్టేస్తారు ఓటు? ఇప్పుడు పేదోళ్ళ విషయంలో జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? పేదోళ్ళని బాగా చూస్తాడు జగన్ బాబు. చంద్రబాబు పేదోళ్ళని అసలు దగ్గరికే రానిడు. అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరినీ కూడా బీసీ వాళ్ళని అందరినీ కూడా హక్కున చేర్చుకునేది ఎవరు? జగనే. జగన్ గారు. చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోడు, మాటలు చెప్పటమే ఏదో ఆయన రావాలని. చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ అస్సలు నమ్మకూడదు. పవన్ కళ్యాణ్ ఎందుకు? ప్రగల్భాలు పలకటమే. అదేమంటే ఇప్పుడు నువ్వు నిలవాలి, నువ్వు చెయ్యాలి అనుకున్న ఒడివి, నేను అది చేస్తా ఇది చేస్తా నా ప్రభుత్వం అయితే అని చెప్పాలి. తొడలు కొట్టి చెప్పులు తీసుకొని కొడతా, చార్లు తీసుకొని కొడతా అని మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొస్తుంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు అట్లా అంటే ఇప్పుడు ఆయన కూడా తిడుతున్నారు కదా, ఇప్పుడు వైసీపీ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని కూడా తిడుతున్నారు కదా వైసీపీలో ఉన్న. తిడుతున్నారంటే ఎందుకు తిడతారంటే అది చేస్తా ఇది చేస్తానని చెప్పట్లా. వాళ్ళని వైసీపీ పార్టీని ఒక దూసిపోతున్నాడు. ఏంటంటే చెప్పు తీసుకొడతా, చార్ తీసుకొడతా, అట్టా ఇట్టా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఇవే చేస్తున్నాడు. నా ప్రభుత్వం వస్తే నేను పేదలకు ఇది చేస్తాను, పేదలే నా ప్రజలు, పేదలే నా హక్కుదారులు అని ఒక మాట మాట్లాడితే ఆయన నమ్ముతారు. అది కాకుండా ఓన్లీ తిట్టుడే పెట్టుకున్నాడు అని మీరు? తిట్టుడే పెట్టుకున్నాడు. ఇప్పుడు మీ మంగళగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందండి, వైసీపీయా టీడీపీయా? అయ్యా నేను ఏది చెప్పలేను, ఎందుకంటే దేవుడు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే గెలుస్తాడు. మీ వరకు అయితే ఎవరు మాకు మాత్రం జగనే రావాలని ఉంది. జగనే రావాలి మీరు మాత్రం ఫిక్స్ అయిపోయారు? నేను మాత్రం ఫిక్స్ అయిపోయి ఇప్పుడు 18,000 రూపాయలు 45 వాళ్ళకి వస్తున్నాయి డబ్బులు. నాకు ఒక్క సంవత్సరమే వచ్చినాయి. అయినా నేను ఎందుకు చెబుతున్నాను, నాకు 60 ఏళ్ళు వచ్చినాయి. 60 ఏళ్ళు వస్తే నాకు రాదు. అందులో ఆయన మీద నేను గొడవట్టాక నాకు అధికారం ఏముంది? రావట్లేదు, నాకు ఎందుకు ఇట్లేదు. నాకు ఆధార్ కార్డులు ఎక్కువే పడ్డాయి సంవత్సరాలు, అయినా అక్కడ ఎప్పుడో పడినాయి. ఇప్పుడు వాళ్ళ మీద గొడవ పడితే నాకు ఏమైనా ప్రయోజనం వచ్చిద్దా? అంటే మీకు రాకున్నా మిగిలిన వరకు వచ్చిన సంతోషమే. నాకు రాపోయినా మిగిలిన వాళ్ళకి వచ్చిన సంతోషమే. సో అందుకే మీకు జగన్ గారు నచ్చింది అయితే? అంతే.